హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటనేది ఆల్రెడీ తమిళ చూసి మీకు తెలిసే ఉంటుంది. సో బ్యూటీషియన్ అంటే ఏంటి అండ్ బ్యూటీషియన్కి కావాల్సిన క్వాలిటీస్ ఏంటనేది ఈరోజు వీడియోలో మాట్లాడుకుంటున్నాము. సో చాలామంది బ్యూటీషియన్ అంటే ఏమనుకుంటాం, సో ఒక సెలూన్కి ఆర్ పార్లర్కి వెళ్ళగానే మన బ్యూటీ ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ చేసి మన హెయిర్ని బ్యూటీని మంచిగా తీర్చిదిద్దితే దాన్ని బ్యూటీషియన్ అనుకుంటాము. సో బ్యూటీషియన్ అంటే మనకి స్కిల్ ఉంటే చాలు ఆర్ టాలెంట్ ఉంటే చాలు, సో మనం ఎక్కడికైనా వెళ్ళి మంచిగా ఉండొచ్చు అనేసి అనుకుంటాము. సో దాంతోపాటు మనకి చాలా క్వాలిటీస్ నీడ్ ఉన్నాయి. ఫస్ట్ ఆ క్వాలిటీస్ ఏంటనేది తెలుసుకుంటే సో ఎక్కడున్నా, లైక్ మీరు జాబ్ చేసినా లేకపోతే ఏదైనా ఓన్గా బిజినెస్ పెట్టుకున్నా కూడా మీరు చాలా మంచి సక్సెస్ అవుతారు. సో ఆ టిప్సే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సో క్వాలిటీస్ చాలా మెయిన్. సో ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి స్మైల్ అనేది ఎప్పుడు మీరు మెయింటైన్ చేయాలి. ఒక క్లయింట్ ఎప్పుడైనా మీ సెలూన్ కానీ లేదా పార్లర్ కానీ విజిట్ చేసినప్పుడు కూర్చున్న ప్లేస్ నుంచి కూడా నిలవకుండా, పైకి లేవకుండా ఎస్ చెప్పండి ఇలా కాకుండా వెంటనే లేచి ఎస్ మ్యామ్, గుడ్ మార్నింగ్ అంటే మీరు ఏ టైంలో క్లయింట్ వస్తున్నారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఇలా వాళ్ళని రిసీవ్ చేసుకొని సో గుడ్ మార్నింగ్ మ్యామ్, ఎస్ మ్యామ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ అని చెప్పేసి మనకి కొత్త క్లయింట్ అయినా సరే సో వాళ్ళని చాలా బాగా రిసీవ్ చేసుకొని ఎస్ మ్యామ్ సర్వీస్ ఏంటి సో అండ్ సో ఇలా మనం మాట్లాడుకొని సో ఆ క్లయింట్ ఒకవేళ ఐబ్రోస్కి వచ్చినా సో ఐబ్రోస్ తర్వాత మీకు ఇంకేమైనా సర్వీస్ నీడ్ ఉందా, సో వాళ్ళ హెయిర్ కానీ బ్యూటీ కానీ చూసి సో వాళ్ళకి ఏదైనా ఫాల్ట్ ఉంటే మీరు సజెస్ట్ చేసేటట్టు ఉండాలి. అంతే తప్ప ఏదొస్తే అదే చేసి పంపించేస్తే మీకు బిజినెస్ కూడా అంత ఎక్కువ రన్ అవ్వదు. బట్ నేను నమ్ముతాను ఏంటంటే, నేను కూడా జాబ్ చేసినప్పుడు మా ఓనర్స్ ఎవరైతే ఉండేవారో సో వాళ్ళు నాతో చెప్పేవారు, సో ఓన్లీ వచ్చిన సర్వీసే కాకుండా బయట సర్వీసెస్ ఎందుకు చేయట్లేదు, ఎందుకు సజెస్ట్ చేయట్లేదు అని. సజెస్ట్ చేస్తాం, కాకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది కూడా మన హ్యాండ్స్లో ఉంటుంది. మనకి ఓన్లీ బిజినెస్ కావాలి అని చెప్పేసి మనం వాళ్ళని ఒప్పించి బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ వాళ్ళకి నీడ్ ఉంది, లేదు మనం చెప్పే విధానం బాగుంది అనుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే మనమే సర్వీస్ చేస్తాం. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయిపోతారు. ఇఫ్ నేనే ఉన్నాను, నా దగ్గర 1000 రూపీసే ఉన్నాయి, 1000 రూపీస్లో నాకు ఏదైనా ఒక సర్వీస్ కావాలి అనుకుంటే ఆ సర్వీస్ నీడ్ ఎంత ఉందో అంతే చేయించుకుంటాను తప్ప 1000 మించి నేను చేయించుకోలేను. బట్ చెప్పేవాళ్ళు ఎలా అంటే, సో అంతకన్నా ఎక్కువ ఎందుకు ఛార్జ్ చేయలేదు, వాళ్ళ దగ్గర ఎక్కువ ఛార్జ్ చేయాల్సింది కదా. మనకి బిజినెస్ ఒక్కటే కాదు, అవతల క్లయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లయింట్ మళ్ళీ రిపీటెడ్గా మన దగ్గరికి రావాలి అంటే మనం మంచిగా వాళ్ళని రిసీవ్ చేసుకొని స్మైల్తో మాట్లాడుతూ ఉంటే దానంత బెస్ట్ క్వాలిటీ ఇంకేది లేదు. సో స్మైల్ అనేది చాలా మ్యాండేటరీ. ఎప్పుడు ఇరిటేషన్ కానీ యాటిట్యూడ్ కానీ చూపించద్దు. సో ఫస్ట్ థింగ్ అది. సెకండ్ వన్, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక క్లయింట్ వచ్చినప్పుడు మీరు నీరసంగా నెక్స్ట్ డల్గా ఉంటే వాళ్ళకి అసలు అంత ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఏం రాదు. సో వచ్చిన వెంటనే ఈ అమ్మాయి ఎంత డల్గా ఉంది కదా, ఇంకా మనకేం సర్వీసెస్ చేస్తుంది ఇలా ఉండకూడదు. సో వచ్చిన వెంటనే మీరు చాలా యాక్టివ్గా మనిషి కనిపిస్తూ హెల్తీగా కనిపించారనుకోండి, మంచి హెల్త్ మెయింటైన్ చేస్తూ ఉన్నారనుకోండి, సో వచ్చిన వెంటనే ఈ అమ్మాయి యాక్టివ్గా ఉంది, చాలా నీట్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు ఇచ్చినట్టు అవుతుంది. సో ఫస్ట్ థింగ్ స్మైల్ అనేది ఉండాలి, తర్వాత మీరు హెల్తీగా కూడా ఉండాలి. థర్డ్ వన్, వే ఆఫ్ టాకింగ్. మీరు మాట్లాడే విధానం మీరు ఎంత బాగా మాట్లాడితే మీకు క్లయింట్స్ అంత బాగా వస్తారు అండ్ రిపీటెడ్ కూడా అవుతారు. చాలామంది ఏంటంటే వచ్చారా, చేసామా, వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా బాగా రిసీవ్ చేసుకొని వే ఆఫ్ టాకింగ్ బాగుంది అనుకోండి, మీరు మంచిగా మాట్లాడారనుకోండి, సో వాళ్ళు మీతో కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. సో నెక్స్ట్ టైం ఇంకా వేరే సెలూన్స్ కానీ పార్లర్ కానీ వాళ్ళ మైండ్లోకి రాదు. సో ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా మళ్ళీ మీతోనే రావాలి, మీతోనే చేయించుకోవాలన్నంత కంఫర్ట్నెస్ వాళ్ళకి వస్తుంది. సో మళ్ళీ ఎంత దూరంలో ఉన్నా మీకోసం అయితే వచ్చి మరీ చేయించుకుంటారు, నాది గ్యారంటీ. సో ఎప్పుడు కూడా వచ్చిన వెంటనే ఎస్ చెప్పండి, ఓకే కూర్చోండి, సర్వీస్ చేయిస్తాం అలా కాకుండా ఓకే సార్ ఒక 2 minutes, ఓకే మ్యామ్ 2 minutes మేము అక్కడ చూసుకొని వస్తాము, ఈలోపు మీరు చూడండి అని చెప్పి వాళ్ళకి రిసీవింగ్లో వాటర్ ఇవ్వడము లేకపోతే మెన్యూ కార్డ్స్ చూపించడం, ఇలా మనం వే ఆఫ్ టాకింగ్ మంచిగా ఉంది అనుకోండి, రిసీవింగ్ బాగుంది అనుకోండి, సో ఖచ్చితంగా మీకు మళ్ళీ వస్తూ ఉంటారు. అంతే తప్ప చిరాగ్గా ఫేస్ పెట్టుకొని యాటిట్యూడ్ చూపిస్తే అస్సలు కస్టమర్స్ అనేది మళ్ళీ రిపీటెడ్ రారు. సో 3 points నేను చెప్పాను. ఒకటి స్మైల్, ఒకటి హెల్త్ అండ్ ఇంకోటి వే ఆఫ్ టాకింగ్. ఇప్పుడు ఫోర్త్ వన్, క్లీన్నెస్ అనేది చాలా మ్యాండేటరీ మీకు. ఎందుకు అంటే ఇప్పుడు మీరే క్లీన్గా లేరు అనుకోండి అండ్ సెలూన్ వచ్చినప్పుడు గజిబిజిగా క్లీన్గా లేకుండా ఉందనుకోండి, ఒక క్లయింట్ వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళకి ఓసిడి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే కొంచెం నీట్గా లేకపోతే మైండ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు ఏమంటే సెలూన్ని ఇంత అలా ఇలా మెయింటైన్ చేస్తున్నారు,
సో వీళ్ళు మనకి క్లీన్ సర్వీస్ ఇస్తారా లేదా, సో అలా ఒక థాట్ కూడా ఉంటుంది. సో మనం క్లీన్గా కనిపించి మన ఎపీరియన్స్ మంచిగా పెట్టుకుంటే సో వాళ్ళు కూడా అనుకుంటారు ఓకే వీళ్ళు చాలా నీట్గా ఉన్నారు, చాలా పొలైట్గా మాట్లాడుతున్నారు, చాలా అంటే కొంచెం ఒక మనం వాళ్ళని ఇంప్రెస్ చేసేటట్టు ఉండాలి. అంటే ఇంప్రెస్ చేసి మనం ఏదో సర్వీస్ బ్యాడ్ ఇవ్వాలని కాదు, మన దగ్గర టాలెంట్ ఉండి మంచి సర్వీస్ ఇవ్వాలి, యాజ్ వెల్ యాజ్ మనం మాట్లాడే విధానం కూడా బాగుండాలి. సో క్లీన్నెస్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ పాయింట్. 5th వన్ ఏంటి అంటే సెల్ఫ్ గ్రూమింగ్. మనని మనం చాలా గ్రూమింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్యూటీషియన్ ఉన్నారు అంటే బ్యూటీషియన్ మంచిగా హెయిర్ మంచిగా పెట్టుకొని సెట్ చేసుకొని అండ్ ఫేస్ని మంచిగా ఐ మేకప్ చేసుకొని లిప్స్టిక్స్ వేసుకొని సో వాళ్ళు నీట్గా రెడీ అయితే ఒక క్లయింట్ వచ్చాక మ్యామ్ మీరు చాలా బాగున్నారు, మీరు ఏ లిప్స్టిక్ వాడుతున్నారు, మీరు ఏ ఐ షాడో వాడుతున్నారు, సో నాకు కూడా సజెస్ట్ చేస్తారా అని చెప్పేటట్టు ఉండాలి తప్ప మీ ఫేస్ చూసి ఇదే ఇలా ఉంది నాకేం చేస్తుంది, నన్నేం నీట్గా రెడీ చేస్తుంది అనేటట్టు ఉండకూడదు. సో సెల్ఫ్ గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ హెయిర్ చాలా సాఫ్ట్గా సిల్కీగా ఆర్ సంథింగ్ మీరు మెయింటెనెన్స్ చేశారనుకోండి, సో నా హెయిర్ కూడా ఇలా కావాలి, ఏం చేయించుకుంటే బాగుంటుంది, అండ్ మీ స్కిన్ ఇంత బాగుంది కదా నా స్కిన్కి ఏం సజెస్ట్ చేస్తారు. సో మన సెల్ఫ్ గ్రూమింగ్ బట్టే క్లయింట్స్ కూడా మనల్ని అడుగుతారు, సజెషన్స్ తీసుకుంటారు. సో వాళ్ళకి మనం చెప్పేదానికి బాగుంటుంది. అండ్ లాస్ట్ వన్ సెల్ఫ్ మెయింటెనెన్స్ అంటే హెల్దీ బాడీ అండ్ ఫిజిక్ ఆర్ సంథింగ్ చెప్పుకోవచ్చు ఇలాగా. ఎందుకంటే మనం బాడీ మంచిగా మెయింటైన్ చేస్తే చూడగానే ఒక ప్రెజెన్స్ ఉంటుంది. లైక్ మరీ ఫ్యాట్ ఉండాలని కాదు, అలా మరీ లీన్గా ఉండకూడదు, మంచి గుడ్ డైట్ మెయింటైన్ చేసి మనం బాడీని మంచిగా పెట్టుకుంటే చూడగానే లుక్స్ ఎంత మ్యాటరు, బాడీ కూడా అంతే మ్యాటరు. సో మంచిగా మనల్ని మనం మెయింటైన్ చేసుకుంటే క్లయింట్స్ అనేవాళ్ళు మనల్ని చూసి కొంచెం ఇంప్రెస్ అవుతారు. అండ్ వే ఆఫ్ టాకింగ్ బాగుంది, స్మైల్గా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు స్మైల్ ఇస్తూ, అండ్ గుడ్ సర్వీస్ ఇచ్చారు, క్లీన్గా ఉంది సెలూన్. సో ఇలాంటి పాయింట్స్ అన్ని వాళ్ళు పెట్టుకొని మళ్ళీ రిపీటెడ్ అవుతారు. ఇలాంటి బిజినెస్ టిప్స్ అయితే ఎవరు చెప్పరు, బట్ బ్యూటీషియన్ కావాల్సిన పాయింట్స్ అండ్ క్వాలిటీస్ అయితే ఇవి కంపల్సరీ ఉండాలి. అండ్ మీరు బిజినెస్ రన్ చేయాలి ఆర్ ఎల్స్ మీరు ఒక దగ్గర జాబ్ చేయాలి అనుకుంటే కంపల్సరీ ఈ క్వాలిటీస్ మీలో ఉండాలి. ఇవి ఉంటే ఎక్కడన్నా సక్సెస్ అవుతారు, ట్రస్ట్ మీ. ఈ క్వాలిటీస్ మీరు ఎప్పుడైనా సరే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు బ్యూటీషియన్ అవ్వాలి అనుకున్నా, లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇప్పుడు సమ్మర్ ఉంది కదా, సమ్మర్లో మీకు ఏంటంటే ఖాళీగా కూర్చొని బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మన ఛానల్ చూసి నేర్చుకోవచ్చు. ఈ రోజు ఎందుకు ఇంట్రడక్షన్ ఇస్తున్నానంటే బ్యూటీషియన్ అంటే ఏంటో మీకు తెలిస్తే రేపటి నుంచి మీకు టాపిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో లైక్ మనం చాలా టాపిక్స్ నేర్చుకుంటాం దీంట్లో, థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, ఫేషియల్స్, అండ్ నెక్స్ట్ మసాజ్ టెక్నిక్స్, పెడిక్యూర్, మానిక్యూర్, హెన్నా, నెక్స్ట్ హెయిర్ కట్స్ కానీ లేకపోతే హెయిర్ సెట్టింగ్స్ కానీ, అండ్ హెయిర్లో చాలా టిప్స్ ఉంటాయి. లైక్ హెయిర్ని ఎలా మెయింటైన్ చేయాలి, స్పా ఎలా చేసుకోవాలి, హెయిర్ వాష్ చేసినప్పుడు మనం మసాజ్ టెక్నిక్స్ ఏమి ఇవ్వాలి, హెయిర్ ఫాల్ కంట్రోల్కి మనం ఎలా ఉండాలి, సో హెయిర్ గ్రోతింగ్ టిప్స్, సో ఇలా డిఫరెంట్ ఉంటాయి. హెయిర్కి అయితే బ్యూటీకి కూడా చాలా ఉంటాయి మనకి, డీటాన్, ఫేషియల్స్, క్లీనప్స్.